మరిన్ని వార్తలు చూస్తే నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంకా తేలటం లేదు. 8 రోజులు గడుస్తున్నా అమ్మాయి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే తలపిస్తోంది. పోలీసులు కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో సుదీర్ఘంగా గాలింపు చేపట్టినా మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ఇటు కేసు విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్పీని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కేసు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇటు మైనర్ బాలుల తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. సంగమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఇటు ఆ బాలిక ఆచూకీ కనిపెట్టాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాల్మీకి ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ఆందోళనలకు దిగుతుండటంతో మచ్చుమర్రి గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలిక అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో 5వ తరగతి జరుగుతున్న బాలిక అదృశ్యం కావడము, అదేవిధంగా 3 మైనర్లు ఆ బాలికను అత్యాచారం చేశాము, చంపి పడేశామని కూడా పోలీసుల ముందు వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి పోలీసులు ఈ కేసును స్టడీ చేస్తూ ఉన్నారు. వివిధ కోణాల్లో విచారణ కూడా చేపడతా ఉన్నారు. అయితే బాలిక ఆచూకీ మాత్రం తెలియడం లేదు. దీంతో ముచ్చుమర్రి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ప్రస్తుతం మనం బాలిక ఉండే ఇంటి వద్ద ఉన్నాము. బాలిక ఏదైతే ఇక్కడే ఉంటుంది, ఇక్కడే రోజు తిరిగాడుతుందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి స్థానికులు ఏమంటున్నారో వారి మాటలు అడుగు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి చెప్పండి, బాలిక ఇక్కడే ఉంటుండేది, ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే సార్, ఆదివారం అన్నం తినింది, ఉదయం తినింది, ఆడుకోవడానికి వెళ్ళింది. ఏదో బాదంకాయలు అవి తెచ్చుకొని దంచుకొని తిని ఇక్కడనే ఒక 11 దాకా ఉండేది. 11 దాకా ఉన్న అమ్మాయి ఇంకా ఆడకనిక పార్క్ దగ్గరకని వెళ్ళినారు. వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. ఎక్కడికి వెళ్ళినదే తెలియదు. ఇప్పుడు ఆ 3 అబ్బాయిలు బయటకు వచ్చినారు. ఆ అబ్బాయిల నుంచి ఇన్ఫర్మేషన్లు తీసుకుంటున్నారు అంటున్నారు, కానీ అక్కడ ఇక్కడ అని చూపిస్తున్నారు, కానీ ఇంతవరకు ఆచూకీ అనేది తెలియలేదు. ఈ రోజుకి 8 రోజులు అయ్యాయి. ఆచూకీ అనేది తెలుస్తలేదు. పోలీసులు అంతా గాలిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు. ఇంతవరకు ఆచూకీ తెలియడం లేదు. ఒక్కరుగా సార్ ఎంతమంది పోలీసులు వస్తున్నారు, ఎంతమంది వచ్చిపోతున్నారు, కానీ అమ్మాయి ఆచూకీ కనపడలేకుంటున్నారు. ఎట్లా చేయాలి? మా అమ్మాయిని మాకన్నా ఇస్తే ఏదో బతికుందో చనిపోయిందో మాకైతే తెలియదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చనిపోయిందని అంటున్నారు. ఆ చనిపోయిన బాడీనన్నా మాకు తెచ్చిస్తే ఏదో మా పద్ధతి మేము చేసుకుంటాం కదా సార్. ఇంతవరకు ఆచూకీ అనేది తెలుపుతలేరు. ఆ పిల్లలు కూడా ఈ గ్రామంలోనే ఉండేవాళ్ళు. అయితే ఎట్లా జరిగిందంటారు? వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉండేది? ఆ పిల్లలు ఇక్కడే ఉండారు కదా సార్. మాకైతే ఆ పిల్లల గురించి తెలియదు. ఆ పిల్లలు అవతల, మేము ఇవతల. ఎన్నడూ చూసినది లేదు ఆ పిల్లని. ఇప్పుడు సెల్లులో ఫోటోలు వచ్చినా చూసినాము. ఆ పిల్లల మొగాలు ఇంతవరకు చూసిన తొల్లముగా కాదు. ఏం పని ఉండే సార్, మాకేదో పొద్దున్న లేచి ఇట్లా పొలానికి పోయి పని చేసుకున్న తొల్లము మేము. ఆ పిల్లల గురించి, ఆ పిల్లలు, ఈ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మామూలే పోతుంటారు వస్తుంటారు, కాబట్టి మనకంత పిల్లల మీద తెలియదు సార్. దాదాపు 9 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటారు మీరు ఆ పాపను. ఇలా జరిగిందంటే ఏమనిపిస్తూ ఉంది? బాధ అనిపిస్తుంది సార్. ఇంత చిన్న పిల్లనే అట్లా చేసినారంటే ఎంత బాధ ఉంటుంది సార్. బాధ అసలుకి ఇట్లా ఇవాళ ఈ అమ్మాయికి జరిగింది, రేపు పొద్దున ఇంకో అమ్మాయికి జరగవచ్చు. ఇప్పుడు వీళ్ళు అబ్బాయిలని తోలుకుపోయినారు, తల్లిదండ్రులను తోలుకుపోయినారు, చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. ఇంతవరకు ఆచూకీ తెలియకుంటే అమ్మాయి బాడీ చూపించకుంటే రేపు పొద్దున ఇట్లా బాడీ లేకుండా పోయింది, ఇంకో వేరే చేసినా మమ్మల్ని ఏం చేసుకున్న తోళ్ళు ఉన్నారనే కిందికోక ఉంటుంది కదా సార్ వీళ్ళకు. మాకు అమ్మాయి బాడీ దొరకాల. అమ్మాయి బతుకున్నా సరే, చనిపోయినా సరే, మాకు కావాలి అమ్మాయి. ఇప్పుడు నిజంగా వారు నేరం చేసి ఉంటే వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటారు? అవును సార్. ఇప్పుడు చిన్నపిల్లలని అట్లా చేసిన వాళ్ళకు ఇంకా బతికి ప్రయోజనం లేదు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే. ఇంకా ఏం మామూలుగా ఇప్పుడు తల్లిదండ్రి పాత్ర ఉందంటున్నారు, పిల్లల పాత్ర ఉందంటున్నారు. అది ఎవరి పాత్ర ఉండేది మనకైతే తెలియదు. మా అమ్మాయి పోయింది, మాకు న్యాయం జరగాల, అమ్మాయి కావాలా. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కూడా పోలీసులు ఎక్కడికో తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? మీకు కాంటాక్ట్లో ఉన్నారా? లేరు సార్, కాంటాక్ట్లో లేరు. ఎక్కడికి తీసుకెళ్లారు? పొద్దున నందికొట్కూరు కానీ అన్నారు. పోలీసు వాళ్ళే పిలిపించి తోలుకుపోయినారంట. ఇంకా వాళ్ళ నుంచి ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ అన్న ఉంటే పలానా ఇన్ఫర్మేషన్ అని మాకు తెలుస్తుంది. పోయినారు, ఇంతవరకు రాలేదు. మీరు చెప్పండి అమ్మా, ఈ సంఘటన గురించి ఏం చెప్తారు? ఏం లేదు సార్, వాళ్ళు పిల్లలు చేసి వదిలేశారేమో తెలియదు సార్. మళ్ళీ పెద్దవాళ్ళు వస్తూ ఉందని మాకు నమ్మకం ఉంది. పెద్దవాళ్ళను వేసినారు కదా సార్, వాళ్ళు మళ్ళీ అక్కడిక్కడ తిప్పడం నిజం ఖచ్చితంగా కావాలా. వాళ్ళకి శిక్ష పడాలా, పెద్దవాళ్ళకు పడాలా, పిల్లలకు పడాలా. పిల్లలు సరే వాళ్ళు చేసినారు, మాకు ఒకవేళ
అప్పగిచ్చింటే అది ఎట్లా ఉండునో కదా సార్. మీరు తీసుకుపోయి బొత్తి అడ్రస్ లేకుండా చేస్తే ఎట్లా సార్? మా పాపను రేపు మా మీద ఊక వాళ్ళు అట్లే చేస్తారు. ఇంకా మేము ఊక అట్లే ఉండాలా సార్? మేము ఎట్లా బతకాలి సార్? రేపు మా పిల్లలు కట్ట కిందికి పోవాలా బడికి, మళ్ళీ ఆ పిల్లల్ని ఎట్లా పంపించాలా? మాకు భయమే కదా సార్. ఇంకా 16 ఏళ్ళ పిల్ల కానీ 10th క్లాస్ వరకు పోవాలి, మళ్ళీ మా పిల్లల పరిస్థితి ఏంది? ఈ పాప ఒకదాంతోనే పోతుందో, ఇంకా ఎంతవరకు పోతుందో? ఇది బాడీ ఏంది మాత్రం ఒప్పుకునేదే లేదు. ఖచ్చితంగా బాడీ కావాలి. బాడీ మళ్ళీ పాప ఉందో అది వాళ్ళకే తెలుసు. వాళ్ళకి ఖచ్చితంగా చూపియాలి. వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటే ఒకవేళ అది ఎట్లుంటుందో ఒప్పుకున్నారు కదా, మాకు పాపను చూపియాలా. బతికుందో చంపేసినారో అది వాళ్ళకు తెలుసు కాబట్టి మాకు ఖచ్చితంగా చూపియాలి పాపను. 8 రోజులు అవుతా ఉంది. పోలీసులు కూడా పెద్ద పెద్ద నేరాలను కూడా ఛేదించే పోలీసులు ఎందుకు ఈ కేసులో ఈ నేరాన్ని ఛేదించలేకపోతున్నారు? వాళ్ళు చూస్తున్నాం అంటున్నారు సార్. మేము చాలా వరకు ట్రై చేస్తున్నాము, చాలా చూస్తున్నాము అని అంటున్నారు. వాళ్ళు చూస్తున్నాం అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. ఇంకా వాళ్ళను ఏమండి, వాళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు సార్ ఆ విషయంలో. అయితే అంత పాపం దాంట్లో తిరిగి దీంట్లో తిప్పి అన్ని తిప్పి అంటే వీళ్ళకు ఇప్పుడు నాయనలది గట్టి అవుతుంది కదా, నాయనలకు తగినది పెట్టాలా, వాళ్ళు నాయనల నోటితోనే చెప్పియాలా. నేరానికి పాల్పడి ఉంటే కనుక ఎలాంటి శిక్ష కోరుకుంటున్నారు సార్? ఎదురుగానే నాయనలను కాలుస్తే ఊర్లోనే ఎదురుగానే కాలుస్తే ఉన్న వాళ్ళకు సిగ్గొస్తుంది సార్. అంతే, పిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది సార్. ఇంకా వేరే వాళ్ళు చెయ్యకుండా శిక్ష వేయాలంటే కాల్ చేయాలి, ఎదురుగానే కాల్ చేయాలి. నాడూరులో పెట్టి కాల్ చేసినా నష్టం అయితే లేదు సార్. అది సన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే సార్. అదొక్కటి తీసుకుంటే ప్రపంచానికి మొత్తానికి బిత్తర అనేది ఉంటుంది సార్. అంతే, ఖచ్చితంగా చేయాలా. అయితే ముచ్చుమరి గ్రామంలో బాలిక ఇంటి వద్ద ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు, పోలీసులు వెంటనే ఈ కేసును ఛేదించాలి. ఆ పాప ఏదైతే చనిపోయి ఉంటే బాడీ నప్పేపాలి, లేకుంటే సజీవంగానైనా తీసుకొని రావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేరానికి పాల్పడినట్లయితే ఈ బాలులకు కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాముతో మధు, సాక్షి టీవీ, ముచ్చుమర్రి, నంద్యాల జిల్లా. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? నిందితుల తల్లిదండ్రులని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర అడిషనల్ ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా హరి, ఏదైతే ఈ యొక్క గత 7 రోజుల పాటు నుండి ఈ యొక్క బాలిక మిస్సింగ్ అయ్యి గడుస్తున్నప్పటికీ కూడా రోజులు పోతున్నప్పటికి కూడా ఈ యొక్క పోలీసులు ఏమాత్రం తేల్చలేకపోతున్నారో, ఆ యొక్క బాలికని ట్రేస్ అవుట్ చేయడం అనేది కూడా జరగట్లేదు. కేవలం వాళ్ళ అదుపులో ఉన్న 3 నిందితులు ఏదైతే చెప్తున్నారో దాని ఆధారంగానే ఆ యొక్క గాలింపు చర్యలు చేపడుతున్నారే తప్ప ఎటువంటి చిన్న క్లూ కూడా దొరకలేని పరిస్థితి అయితే కనబడుతుంది. దీనితో ఆ బాలిక తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఏదైతే నిందితులను విచారణ చేస్తారో కానీ తప్పిపోయిన బాలిక తల్లిదండ్రులను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క బాలిక తల్లిదండ్రులకు మద్దతుగా వాల్మీకులు కూడా చెలో ముచ్చుమరికి పిలుపునిచ్చినారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున వాల్మీకులు తరలి రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాల్మీకులతో ఈ యొక్క బాలిక తల్లిదండ్రులు కలుస్తారనే ఒక ఉద్దేశంతోనే వారిని ఆ తల్లిదండ్రులను విచారణ పేరుతో నందికొట్కూరు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంతంలో అంతా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి. అమ్మాయి చనిపోయిందా లేకుంటే ఏ పరిస్థితిలో ఉంది అనేది తెలియలేని పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే సరైన సమాధానం చెప్పలేకపోవడంతో ఆ యొక్క బాలిక తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. తమకు బిడ్డని అప్పచెప్పాలనేది, అది ఏ స్థితిలోనైనా అప్పచెప్పాలని అక్కడ ఉన్న గ్రామస్తులు అయితేనేమి బాలిక తల్లిదండ్రులు అయితేనేమి కోరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే విచారణ పేరుతో బాలిక యొక్క తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో పెట్టి ఉదయం నుండి కూడా విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అయితే నిందితులను విచారించాలి, లేక ఏదైతే అనుమానం ఉందో ఈ యొక్క కేసు సంబంధించిన ఎవరైనా అనుమానితులు ఉన్నారో వారిని తీసుకొచ్చి విచారించాల్సింది పోయి పోలీసులు బాలిక తల్లిదండ్రులను తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడంపై అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బాలిక అదృశ్యం అనేది ఒక మిస్టరీగా మారింది. పోలీసులు ఇప్పటిదాకా ఈ యొక్క ఛేదించలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనము ఇందాకనే కొద్దిసేపటి కిందనే ఆ యొక్క గ్రామ ప్రజలు చెప్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. పెద్ద కేసులను ఛేదించిన పోలీసులు ఒక మైనర్ బాలిక మిస్సింగ్ అయ్యి 8 రోజులు అవుతున్నప్పటికీ
కూడా ఇప్పటిదాకా కూడా ఆచూకీ లభ్యం కాకపోవడము, రోజుకొక మాట చెప్పడం అనేది సరైనది కాదంటూ ఇక్కడున్న గ్రామస్తులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారి యొక్క బాలిక తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వెంటనే స్పందించాలి, 24 గంటల్లో తమ గ్రామానికి రావాలి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి పలుమార్లు ప్రశ్నించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కావట్లేదు. కేవలం పోలీసులు కాలయాపన చేస్తున్నారే తప్ప ఈ యొక్క బాలికను ట్రేస్ అవుట్ చేయడానికి ఇంకా చాలా ఆలస్యం పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. హరి రైట్ లోకేష్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ మధుసూదన్ కూడా సిద్ధంగా ఉన్నారు. మధుసూదన్ చెప్పండి, సో ఈ కేసు అంశం తేలక ముందే అక్కడున్న ఎస్పీని బదిలీ చేయడం జరిగింది, దానికి దీనికి ఏదన్నా సంబంధం ఉండొచ్చు అనుకుంటున్నారా? చాలా అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? మొత్తానికి ఒక 8 రోజులు గడుస్తున్నాయి, ఇది మిస్టరీగానే ఉంటాన్ని ఏ రకంగా చూస్తున్నారు కుటుంబ సభ్యులు? హరి, నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే 5వ తరగతి చదువుతుంటున్న బాలిక 3 మైనర్లు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ మైనర్ల వాదన రోజుకొక విధంగా ఉంది, ప్రతిరోజు ఒక విధంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫస్ట్లో నీటిలో పడేశామని చెప్తున్నారు, తర్వాత వేరే చోట తీసుకొచ్చి పూడ్చామని చెప్తున్నారు, సంగమేశ్వరం వాటర్లో కూడా ఈ పాపను వేశామని చెప్తా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు ఆ మైనర్ల తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కూడా రోజుకొక విషయం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజుల నుంచి పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ కేసు ఛేదించేందుకు పోలీసులు దాదాపు 10 బృందాలుగా విడిపోయి ఈ కేసునైతే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముచ్చుమర్రి గ్రామంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ పోలీసులు అనేది ఇక్కడికే మకాం వేసి ఇక్కడ దాదాపు ఒక 200 మంది దాకా ఇక్కడే ఉండి గ్రామంలో పికెట్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ గ్రామంలో ఒక విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. నిన్న మొన్నటి వరకు తమతో పాటు తిరిగిన ఒక బాలిక ఈ విధంగా జరిగిందని చెప్పేసి పోలీసులు ఆ బాలిక చనిపోయి ఉంటే శవాన్నైనా అప్పజెప్పాలని చెప్పేసి బంధువులు దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. బాలిక చనిపోకపోతే సజీవంగానైనా మాకు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం మనం ముచ్చుమర్రి గ్రామంలో ఉన్నాము, గ్రామస్తులను కదిలించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఈ సంఘటన ఎలా జరిగింది? నేనేం చెబుతాను, నాకు రాలే. మొత్తం చూసుకుంటే ఈ గ్రామస్తులు నోరు మెదిపే పరిస్థితి అయితే కూడా లేదు. ఏదైతే నేరం చేశారని చెప్తున్న పిల్లలు కూడా ఇదే గ్రామానికి చెందిన వారు, ఏదైతే బాలిక కూడా ఇదే గ్రామానికి చెందిన వారు కూడా తెలుస్తూ ఉంది. ఈ గ్రామంలో మరీ వచ్చే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎవరు కూడా చెప్పే పరిస్థితి అయితే లేదు. మొత్తానికి ఆ బాలిక అదృశ్యమైన కేసును ఛేదించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు కూడా దీన్ని పూర్తిగా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎలాంటిగా స్పందించడం లేదని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ముచ్చుమర్రి గ్రామంలో బంధువులను కూడా మాట్లాడించాము గతంలో. అయితే ఆ బంధువులు కూడా చెప్తున్నారు 8 రోజులు అవుతున్న పెద్ద కేసులు ఛేదించే ఇక నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంకా లభించడం లేదు. 8 రోజులు గడుస్తున్న అమ్మాయి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే ఉంది. పోలీసులు కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో సుదీర్ఘంగా గాలింపులు చేపట్టినా మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ఇదే అంశంకి సంబంధించి జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అలాగే ముచ్చుమర్రి లెఫ్ట్ ఇరిగేషన్ నుంచి మధుసూదన్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ లోకేష్, అసలు 8 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు పాప ఆచూకీ లభించలేదు. ఇంకోవైపు కుటుంబ సభ్యులు కూడా రోదనలు మాత్రం ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు? ఇంకోవైపు పోలీస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు కూడా ఒకవైపు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏం జరుగుతుంది ఈ కేసులో? డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మనం చూసుకున్నాం ఏదైతే ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 9 సంవత్సరాల బాలిక మిస్సింగ్ అయిందో కేసు నమోదైనప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అదే తంతు నడుస్తుంది. ప్రతిరోజు ఒక ప్రాంతంలో వెళ్ళి ఈ యొక్క పోలీసులు సర్చింగ్ అనేది కొనసాగుతుంది. అయితే 8 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ట్రేస్ అవుట్ కావడం అనేది జరగలేదు. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క బాలిక తల్లిదండ్రుల్లో కావచ్చు, గ్రామ ప్రజల్లో కావచ్చు ఒక తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఏదైతే ఆ నిందితులు ఉన్నారో వారి యొక్క సమాచారం మేరకు పోలీసులు సర్చింగ్ చేస్తున్నప్పటికీ దొరకకపోవడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పోలీసుల వైఫల్యమా, లేదంటే పోలీసులకు సరైన సమాచారం లేదా అనే అభిప్రాయం కూడా ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉదయం ఏదైతే మిస్సింగ్ అయిన బాలిక తల్లిదండ్రులు ఉన్నారో వారిని ఉదయము నందికొట్కూరు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ చేశారు. అనంతరము అక్కడ నుండి ఇప్పుడు జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి విచారణ
విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ఈ యొక్క విచారణలో జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయిలో డిఐజీ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, దాంట్లో ఉన్న అనుమానితులు కావచ్చు, వారిని తీసుకొని వచ్చి విచారణ చేస్తే ఫలితం ఉంటుంది తప్ప బాలిక తల్లిదండ్రులను తీసుకొచ్చి విచారణ ఎట్లా చేస్తారంటూ గ్రామ ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మనకు వాల్మీకి సంఘ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గడిచిన 8 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ సరైన సమాచారం లేకపోవడము, బాలిక యొక్క ఆచూకీ లభ్యం కాకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆ యొక్క కుటుంబానికి తాము అండగా ఉంటామంటూ వాల్మీకులు ఈ యొక్క చెలో ముచ్చుమరికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ యొక్క నందికొట్కూరు, ముచ్చుమరి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను కూడా మోహరించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జూపాడు బంగ్లాలో ఈ యొక్క బాలిక తల్లిదండ్రులను తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. దానితో పాటు ఎవరైతే నిందితులు ఉన్నారో వారి తల్లిదండ్రులను కూడా విచారణ చేస్తున్నారు. విచారణతోనే కాలం గడుపుతున్నారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మైనర్ బాలికను ట్రేస్ అవుట్ చేసే పరిస్థితి అయితే కనపడటం లేదు. ఇలాగనే కొనసాగితే కేసు పక్కదావ పట్టే అవకాశం ఉందంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే తరహాలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ యొక్క ట్రేస్ అవుట్ అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ముచ్చుమరి కృష్ణా రివర్ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క పోలీసులు గాలింపు చర్యలు చేసినప్పటికీ కూడా అక్కడ కనపడకపోవడంతో సంగమేశ్వరం నది పరివాహ ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా ఇక్కడ సర్చింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బాలిక అదృశ్యం అనేది ఇప్పటిదాకా ట్రేస్ అవుట్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద జూపాడు బంగ్లాలో ఇప్పుడు ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే బాలిక తల్లిదండ్రులతో విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడు బయటపడుతుంది, ఏ విధంగా బయటపడుతుంది, తమ పిల్లని తమకు అప్పచెప్పాలంటూ తల్లిదండ్రులు పోలీసు అధికారులను కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కార్తీక్. థ్యాంక్ యూ లోకేష్. అండ్ మసూదన్, మీరున్న కెనాల్ దగ్గరలోనే పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ 8 రోజులు గడుస్తుంది. కనీసం ఇప్పటి వరకు పాప బ్రతికుందా లేదా ఆ కెనాల్లోనే ఎక్కడైనా ఉందా అనేది కూడా నిర్ధారించలేకపోతున్నారు. కెనాల్లో ఇన్నాళ్ళు పెడితే బాడీ ఆల్మోస్ట్ డీకంపోజ్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా అక్కడ కనిపించట్లేదు. ఎందుకు నిర్ధారించలేకపోతున్నారు పాప ఎక్కడ ఉందన్నది? పోలీసులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? వాళ్ళకున్న ప్రెజరేట్. ఏదైతే నంద్యాల జిల్లాలో బాలిక అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది అని చెప్పవచ్చు. బాలిక చనిపోయిందా బతికుందా అనే విషయం కూడా పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. ఏదైతే నిందితులుగా భావిస్తున్న 3 మైనర్లను కూడా రోజు విచారిస్తున్నారు. వారు రోజుకొక మాట కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. డిఐజీ స్థాయి అధికారి విజయరావు కూడా 3 సార్లు ఇక్కడికి చేరుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఇక్కడ నిందితులను తీసుకొని వచ్చి చూడడం కూడా జరిగింది. అయితే ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరికిన పరిస్థితి అయితే లేదు. కృష్ణా పరివాహక ప్రాంతం కావడంతో కృష్ణానదిలో ఈ బాలికను వేశామని చెప్పేసి నిందితులు చెప్తా ఉన్నారు. అయితే ఆ విధంగా చెప్తున్నా కూడా ఈ కృష్ణా పరివాహక ప్రాంతం చాలా దూరంగా ఉంటుంది. ఇది సంగమేశ్వరం బ్యాక్ వాటర్, ఇక్కడ సప్తనదుల సంగమం అని కూడా చెప్తారు. ఇది ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన వాటర్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఈ వాటర్లో వేశామని చెప్పేసి కూడా నిందితులు ఒకసారి చెప్పారు. అదేవిధంగా కేసీ కెనాల్ పక్కన పూడ్చిపెట్టామని చెప్పారు. సంగమేశ్వరము వాటర్లో వేశామని కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు ఇంతవరకు నిర్ధారించలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అటు డిఐజీ విజయరావును, నంద్యాల ఎస్పీ రఘువీరెడ్డిని ప్రభుత్వం కూడా బదిలీ చేసింది. ఈ కేసు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కేసు జరుగుతున్న నేపథ్యంలో, మిస్టరీ ఛేదించే నేపథ్యంలో వీరిని ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఒకంత కేసు ఆగిపోయే పరిస్థితి అయితే ఉందని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి ఈ సీన్ జరిగింది, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి. బాలిక ఏమన్నా కనిపిస్తుందా, బాలిక సమాచారం అందుతుందా అని చూస్తున్న పరిస్థితి. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నందికొట్కూరు సార్. ఏం జరిగింది ఇక్కడ? అదే చిన్న పాపం వాల్మీకి సంఘం ప్రెసిడెంట్ ఉంది సార్ నేను. మా అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. ఇంత ప్రభుత్వాలు ఇంతమంది కూడా చర్య తీసుకొని సిగ్గుచేటు, ప్రభుత్వానికి సిగ్గుచేటే. చాలా అన్యాయం జరిగింది. ఇప్పటి నుంచే నాకు జరగబోయేది అంటే ఇంతవరకు ఇంకా డెడ్ బాడీ ఇంతవరకు జరగలేదంటే ఏదో నడుస్తుంది వెనకలా, బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో ఉంది. చాలా బాధాకరమైన విషయం. మా కుల సంఘాలన్నీ ఐక్యమై దీన్ని పోరాటం సాగే వరకు ఖచ్చితంగా చేస్తాం సార్. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? డిమాండ్ అంటే సార్ ఇప్పుడు ఇక్కడే కాదు, ఈ అమ్మాయే కాదు, రేపొద్దు ఇంకో అమ్మాయి జరిగితే కూడా ఇట్నే నిర్లక్ష్యం చేసే చాలా అన్యాయం జరిగినట్టు సార్. మాకు ఒక చిన్న బాలిక చనిపోయింది, మనకు హోమ్ మినిస్టర్ కూడా మహిళ ఉంది. ఇలాంటి సంఘటనను ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇటువంటి పునరావృతం కాకుండా ఇప్పటికైనా నుంచైనా
ఇది చర్య తీసుకొని చాలా కట్టుదిట్టంగా చర్య తీసుకొని ఖచ్చితంగా కనిపెట్టాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు ఈ గ్రామంలో ముచ్చుమరిలో? మానభంగం చేసి హత్య చేసి వెనకల బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మైనరు వాళ్ళు, ఈ అమ్మాయి మైనరే, అబ్బాయిలు మైనరే, కానీ వాళ్ళ వెనకల ఇంత చేశారని అనుకోవడం లేదు మేమైతే. వెనకల బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో ఉంది అని మా అనుమానం. రాజకీయ కోణం ఉందంటారా? ఉండొచ్చు సార్, ఇంకా గ్యారెంటీ ఉండొచ్చు. మళ్ళీ లేదంటే ఆ పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి స్పాట్ ఏదో ఒకటి. ఈరోజు మీరు ధర్నా కూడా పిలిపించారు, చలో ముచ్చుమరి అని చెప్పినారు, ఎలా సాగుతుంది? అక్కడ కట్టుదిట్టమైన చేసినారు సార్. అక్కడైతే మేము ఏదో విధంగా వచ్చేసినాం. మేము పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అక్కడ నందికొట్కూరులో. మాకు అది బాధాకరమైన విషయం. మా కుల సంఘాలకు ఆ చిన్న అమ్మాయికి రాదు, రేపు పొద్దున ఇంకా వేరే అమ్మాయిలకు జరిగితే ఇట్లా అన్యాయమే కదా సార్ మాకు. ముఖ్యమంత్రికి కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా చర్య తీసుకొని దీన్ని రాబట్టుకోవాలా. ఏదైనా కుంభకోణం జరిగిందా, ఏం జరిగింది అనేది మాకు తెలుసాలి సార్. మాకు ఇది ఎన్నికలు అయితే జరిగింది సార్. దీని వెనుక ఎవరి పాత్ర ఉంటుందండి? ఎవరి పాత్ర అంటే ఇంకా ఊర్లో ఉంటారు సార్, వాళ్ళదే ఉంటుంది, పెత్తందారులే ఉంటారు. ఇక్కడైతే వేరేది ఏం లేదు సార్. ఏదైతే ఇక్కడ వాల్మీకి సంఘం నేతలు కూడా వచ్చి కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి చూస్తూ ఉన్నారు, ఏదైనా బాలిక ఆచూకీ కనిపిస్తుందా అని చెప్పేసి. ఏదైతే నిందితులు ఉన్నారో వారు ఈ వాటర్లోనే చంపి పడేశామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకోసం ఇక్కడికి చేరామంటున్నారు. ఈరోజు చలో ముచ్చుమరి కార్యక్రమం కూడా చేపట్టాము, పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారని కూడా చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు ఈ కేసును పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. పోలీసులు ఇప్పటికే ఈ నిర్లక్ష్యాన్ని వీడి బాలికను సజీవంగా తమకు అప్పచెప్పాలి, లేకపోతే బాడీ అయినా అప్పచెప్పాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కార్తీక్ అండ్ మధుసూదన్, ఈ మైనర్ బాలులకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ నుంచి వినిపిస్తున్న వెర్షన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ముచ్చుమరి గ్రామంలో మనం సాక్షి టీవీ పేరెంట్స్ను కదిలించే ప్రయత్నం కూడా చేసింది. ఏదైతే వారం రోజుల కిందట తమ పాప ఆడుకునే విషయమై పార్కుకి వెళ్ళింది, అక్కడ నుంచి ఈ ముగ్గురు నిందితులు కూడా తీసుకుని వెళ్లారని చెప్పేసి పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చిన సందర్భం ఉంది. అయినా పోలీసులు ఇంతవరకు కేసును ఛేదించడం లేదు. దీంట్లో రాజకీయ కోణం ఉంది. మా పాపకు జరిగినట్లుగా ఏ విధంగా ఏ పాపకు కూడా జరగలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇంతవరకు ఈ నందికొట్కూరు తాలూకాలో ఇలాంటి సంఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదు. వీటికి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైన ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.